అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శనన్నట్లు తయారైందంట ఆ నేతల పరిస్థితి. 20 ఏండ్లుగా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి ఇప్పుడు అధికారంలోకి వస్తే పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్లయిందంట వాళ్ళ పరిస్థితి. చేసేదేముంది, 5 ఏళ్లు భరించాల్సిందే అని కొందరు, లేదు లేదు తాడో పేడో తేల్చుకుందామని మరికొందరు కారాలు మిరియాలు నూరుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఏం జరగబోతోందనేది చర్చ హాట్ టాపిక్గా మారుతోంది. పాలకుర్తి నియోజకవర్గంలో సాగుతున్న పొలిటికల్ హై డ్రామాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రావణాసురుని లాంటి నాయకున్నే ఓడించి వెళ్లగొట్టాం, నువ్వో లెక్క అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఊరుకునేది లేదని ఓవైపు ఎమ్మెల్యే వార్నింగ్, చూసుకుందన్రా అంటూ మరోవైపు సీనియర్లు. ఇలా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా ఇండియా పాకిస్తాన్ టీంలాగా విడిపోయారు. అసంతృప్తి, వ్యతిరేక స్వరాలు దాటి ఇప్పుడు ఛాలెంజ్ల వరకు వెళ్లారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. రాజకీయ ఓనమాలు కూడా తెలియని యశస్విని రెడ్డిని గెలిపించుకున్న కాంగ్రెస్ శ్రేణులే ఇప్పుడు ఆమెపై తిరగబడుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కోవర్టులుగా మారి కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పాలకుర్తిలో అభ్యర్థిని గెలిపించుకుంటే వాళ్లను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే పెద్దపీట వేస్తున్నారని కొన్ని నెలలుగా హస్తం పార్టీ సీనియర్లంతా యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డిలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఝాన్సీరెడ్డి తీరుతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని అధిష్టానానికి ఫిర్యాదులు సైతం వెళ్లాయి. ఇన్ని రోజులుగా ఆరోపణలకు పరిమితమైన హస్తం పార్టీ గ్రూపుల పంచాయతీ ఇప్పుడు ఛాలెంజ్లు విసురుకునే వరకు వచ్చింది. ఇటీవల దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులను ఝాన్సీరెడ్డి అనుచరులు అడ్డుకోవడం, వాళ్లపై కేసులు పెట్టడంతో ఝాన్సీరెడ్డి తీరుపై కాంగ్రెస్ సీనియర్లు ఫైర్ అవుతున్నారు. రావణాసురుడి లాంటి ఎర్రబెల్లిని ఓడించి యశస్విని రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే పార్టీ కోసం కష్టపడ్డ నేతలను పక్కనబెట్టి ఎర్రబెల్లి కోవర్టులకే పెద్దపీట వేస్తున్నారని మండిపడుతున్నారు. పాలకుర్తి సీనియర్ కాంగ్రెస్ నేత పెద్ది కృష్ణమూర్తి అత్తాకోడళ్లపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అత్తాకోడళ్ల బెదిరింపులకు అసలు సిసలైన కాంగ్రెస్ శ్రేణులు భయపడే పరిస్థితి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి కోవర్టులుగా అత్తాకోడళ్లు పనిచేస్తున్నారని ఆరోపించారు పెద్ది కృష్ణమూర్తి. గత ఎన్నికల్లో ఎర్రబెల్లికి కోవర్టులా పనిచేసిన ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగా రాఘవరెడ్డి ఓటమికి కారకురాలని మండిపడ్డారు. ఝాన్సీరెడ్డిని చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, కాంగ్రెస్ శ్రేణుల మొహం చూసి ఓట్లు వేశారని గుర్తు చేశారు. ఎంతోమంది నియంత్రణ చూసిన పాలకుర్తి గడ్డ ఝాన్సీరెడ్డి లాంటి వ్యక్తులకు భయపడదని, ఎవరి సంగతేంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు. మరోవైపు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిచేవారికి చివరి హెచ్చరిక అంటూ యశస్విని రెడ్డి సైతం తమను విభేదిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఒకరిపై ఒకరు హెచ్చరికలు జారీ చేసుకుంటూ హస్తం పార్టీని పాతాళానికి తొక్కేస్తున్నారనే చర్చ పాలకుర్తిలో నడుస్తోంది. ఝాన్సీరెడ్డి, యశస్వినిరెడ్డిలను నెత్తిన పెట్టుకుని ఊరేగించిన పాలకుర్తి హస్తం పార్టీ శ్రేణులే ఇప్పుడు వాళ్లను ఘాటుగా విమర్శిస్తున్నారు. ఎంతటి దుర్భర పరిస్థితుల్లో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఉందో అర్థం చేసుకోవచ్చని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ నడుస్తోంది. అధికార పక్షమే 2 వర్గాలుగా చీలిపోయి ఇంతలా దిగజారటం మొదటిసారి చూస్తున్నామని సీనియర్లు మదనపడుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం కల్పించుకోకపోతే పార్టీ మనుగడ కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.